అమ్మా అమ్మా ఏమైంది ఎంత చేసినావు పొద్దుకి చెప్పని స్నానం చేసినావు తగ్గినాయా కాళ్ళు ఇట్లా శనివారం కాదరా కూడా పోతే సరిపోతే ఎత్తుంటుంది కొన్ని ఊపిరి వేసుకొని కాళ్ళ వీకెళ్ళ మోసుకుంటు కాళ్ళు బాగా నొత్తున్నాయిరా చేయపోరా మౌనిక నువ్వెందుకు వేసావు చెప్పు అదేం చెప్తుంది అది కట్టున్న మనిషి దానికి ఎట్లా చెప్పాలి పని దవాఖాన నీకు తెలుసుకుంటే ఎట్లుండాలి చెప్పు అద్దు అద్దు మొక్కలు నొప్పుతుంది చచ్చిపోతున్నాయేమో మరి గట్ల ఎందుకు అంటున్నావు నేనేనా ఎప్పుడు కొడుకుంటే ఏం చేస్తా ఎప్పుడు తీసుకోవాలి దవాఖాన పోపన్నాడు అవునే గట్ల అయినప్పుడు ఫోన్ చేస్తా వచ్చింది దవాఖాన తీసుకోదా నేను ఎందుకు బిడ్డ కొత్త అంత నీ పని నీకేనా ఇంటికి వస్తే దాన్ని చూసుకుంటా అది ఎప్పటికి ఉండేది కానీ పని ఎప్పటికి ఉండేది దాన్ని చూసుకునేది ఉన్న కొడుకు నేనేనా నేను చూసుకోవాలి ఎవరు చూసుకుంటే రేపు పోపాయే మౌనిక రావకంటే అర్థం ఉంటుంది ఎట్లా చెప్పు అత్తమ్మ పోవత్తమ్మ నువ్వు నిన్న అట్లా ఏత్తంటే నా పానం అప్పుడు కూపులు అయిపోయింది మొత్తానికి. అప్పుడే నాకు ఫోన్ చేయదు జరిగినప్పుడు నేను అత్తమ్మ కాళ్ళే ఉన్నా బావా అక్కనే వేసింది అన్నది. ఏం చేసుకుని ఏమో నువ్వు బాధపడతీరా చెల్లె అది ఏడుందో అలా వాయినే ఫోన్ చేయమన్నాడు చేసినావా నాకు చేసిండ్రా నేను నీకు 2-3 సార్లు చేసిన నీ ఫోన్ కలవడానికి నేనేం చేయాలరా ఇద్దరు ఉండి అమ్మకి అట్లా చేస్తారా అరే నేనేం చేయాలరా దానికి అట్లా ఇంకా అట్నో ఇట్నో దాన్ని చూసుకుంటున్నా నాకేమో ఆ పోరు చిన్నదేనా అది ఏడ్చేదేడో బట్టి నేనేం చేయాలో చెప్పరా ఇప్పటికన్నా జర తీసుకపోదాన్ని సరే అమ్మ హోప్ అన్నాడు అద్దు తీ బిడ్డ ఏం తద్దే అమ్మ వాడు తీసుకోవద్దన్నప్పుడు పోయి రావట్లేదా పోయి ఇప్పటికి వచ్చుకున్నాడు హోప్ అన్నాడు అందరు నాగం చేసుకుంటుంటావు మీరు చెప్పొద్దా ఆ టైంకి చెప్పాలి నీ ఫోన్ కలవలేదురా కరెక్ట్ అయిపో సరే ఉన్నారు మీరు మంచి చేసుకో అయితే సరే సరే పోరు మీరైతే మెల్లవరు మంచిగా పెట్టుకో అమ్మ పిల్ల పైనమే సరే సరే చూస్తపో చిట్టి కూసోవాలి కూసో కాదక్క నైట్ నుంచి నాకైతే చిన్న రంది కాదు తెలంగాణకి ఏమన్నా అయితే బాగలేకపోయే నైట్ 11 గంటలకు వచ్చిండు మీ అన్న గదే కానీ అదేమో చెప్తేనే నాకు కూడా ఘోరంగా భయం అయింది వాడికి ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోయి నువ్వేమో గిట్లు ఉంటివి నాకు చిన్న పిల్లనే నేను ఎట్టెత్తుకొని ఉరకాలి ఏం చేయాలి నేను అట్లా 2 రోజులు ఉండిపోదామని వస్తే నాకు ఎక్కలేని టెన్షన్ కొట్టుకుని నాకు బాగా భయమైంది తండ్రంటే నేనే గజగజానికి నా అట్లా భయమైంది నాకు ఏమవుతుందో ఎటు చూసినా ఎవరు కనబడతలేదు నువ్వేమో పాప ఎడుతుంది నాకు ఘోరంగా భయమైంది అప్పటికి నువ్వు ఫోన్ చేస్తే బాగా ఫోన్ మాట్లాడిండన్నో మళ్ళీ ఫోన్ కలవలేదంటున్నావు ఏంది అన్న దగ్గర కలవలేదు అని ఫోను నేనే మాట్లాడుతూనే పోయినా అప్పటికి ఈయన ఫోన్ చేసిండు ఈయనతో మాట్లాడుకుంటున్నా ఆయన ఫోన్ కలవలేదు మళ్ళీ వేద్దామన్నా నేను మర్చిపోయినా ఇక వాడు వచ్చేవరకు గాయాలే వాడు వచ్చేవరకు నేను పండుకుంటే సరే కానీ నువ్వేమన్నా ఛాయ్లో నీళ్ళు తాగుతావా పాప అత్తది అది కొంచెం నాకు కూడా అంత ఎట్లా అనిపిస్తుంది మరి నువ్వు తాగుతుంది కొంచెం నాకు కూడా చాయ్ పెట్టాను నాకు కొంచెం పెట్టుక సరే మెల్లగా నువ్వు జాగ్రత్త మెల్లవు ఇబ్బంది అయితే నన్ను విలువు నేను ఇస్తా సరే నువ్వు కొంచెం తాగుతాను వాళ్ళు కూర్చో ఇటు కూర్చో కొంచెం ఉడుకుడుకు తాగుతాయి కాబోనా నేను ఇంతమందికి తాగినాక అందుకని నేను అర్థం నన్ను తాగు నేను ఛాయ్ తాగి బట్టలు బాగున్నాయి నేను బెండెత్తాం ఇలాగ ఇంకేంది ఏదో గట్లున్నదని నువ్వెందుకు బెండు నేను బెండుతుంది నేను కాదు ఇప్పుడు నీకు తలకి వస్తుందన్న ఒక ఛాయ్ కొద్దిసేపు అనుకో నేను మెల్లమెల్లగా విండిస్తాను అక్కడ కూర్చొని అదే కానీ ఎవరైనా చూసినా కానీ ఏమంటారు చెప్పు నా ఇంట్లో పని నాకేం బాధ ఇప్పుడు నువ్వు తలకైనా అయిపోతే నీకు అయిపోదుగా నువ్వే ఎద్దు నేను అట్లా ఏమనుకో నాకు మంచి అనిపించదు నువ్వు అనుకోగానే
అయితే మరి నేను ఒకసారి మీ అమ్మలకు ఫోన్ చేస్తే అయిపో కదా. నాకు కూడా ఫోన్ చేయబుద్ధి అవుతుంది కానీ బావా వద్దంటాడు అబ్బా. చేద్దాం బావా, నాకు ఇప్పుడు అమ్మ అవసరం అని నేను మాట్లాడితే నేను వాళ్ళ కాళ్ళ కాడికి పోను. నేను ఇప్పుడు డెలివరీ ముందట పోను, నాకు పైసలు ఇచ్చి ఉంటుంది, నేనే కాళ్ళ కాడికి వచ్చి పైసలు అడుగుతున్నా అన్న ఫీల్ వస్తారు. నాకు ఏం తక్కువ, నేను పని చేసుకుంటా అన్ని నిన్ను బంగారం వాళ్ళు చూసుకుంటా అని మాట్లాడుతుంది. కరెక్టే కానీ ఎంతైనా వదినే డెలివరీ అప్పుడు తల్లి ఉన్నది వేరే ఉంటుంది. ఏ అత్త తల్లి కాదు, తల్లి తల్లే. తల్లి అంత ప్రేమ ఎక్కడ దొరకదు వదినే. అవును కానీ వద్దంటాడు అబ్బా, నాతో అయితే లేదు. నాకు కూడా మా అమ్మ వచ్చిందనుకో ప్రతి ఒక్క ముచ్చట చెప్పుకోవాలి, నాకు అడగడుకు తోడు ఉంటుంది. నా బిడ్డనో కొడుకో కొట్టిరనుకో వాళ్ళని చూసుకుంటుంది. పుట్టెంటికి ఎలా ఎంత ఉంటాయి మరి చెప్పు. అవన్నీ ఉన్నాయి నాకు కూడా కానీ ఆ దేవుడు కలుపుతలేడు, ఏం చేయాలి నేను. మెల్లగా నువ్వే యాప్ చేసి అవన్నీ నొప్పి వదిలి మెల్లగా. నువ్వు ఒక మాట చెప్పరాదు మీ అన్నకు. నేను చెప్తా కానీ నువ్వేం బాధపడకు కానీ మెల్లగా. మరి ఆడు కూడా అయ్యో మీరు ప్రేమించి తీసుకొచ్చుకున్నాడు కరెక్టే కానీ మెల్లగా మీ వాళ్ళని ఒప్పించి ఆయనకి ఇంత ఏదో ఇంత కట్నమో అదో ఏదో ఏమో ఇస్తా అని చెప్పి మెల్లగా అజ్జి అయిపోయినావు వాళ్ళు. కట్నం గురించి అడుగుతానే అనుకుంటాను అబ్బా నేను కూడా. కట్నం ఏపోతే విలువ ఉండదని నాకు కూడా తెలుసు కానీ అయినా నన్ను అత్తం ఏమంటలేదు. బావ కూడా కట్నం గురించి ఎప్పుడు తీయలే. ఎవ్వరు ఏమనుకున్నా వదినే పొట్టతోటి ఉన్నప్పుడు మనకు ఎన్నో తినబుద్ధి అవుతుంది, ఎన్నో ఏ బుద్ధి అవుతుంది. నువ్వు డైరెక్ట్ పోయి అమ్మని అడుగుతావా చెప్పు. అదే మీ అమ్మ అయితే అమ్మ నాకు గిద్ది తినబుద్ధి అవుతుంది, గది తినబుద్ధి అవుతుంది అని అంటే అడుగుతావు మొహమాటం లేకుండా. అదే మీ అత్తని అడుగుతావా, నన్ను అడుగుతావా చెప్పు. ఏదో నన్ను కూడా మీద మీద అడుగుతావు కావచ్చు. మీ వాళ్ళని నువ్వు అడిగింది కొంచెం వేరే ఉండదా వదిన చెప్పు. అవును కానీ నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడన్నా నన్ను చూసుకొని నా దగ్గరికి వస్తాడేమో అనుకుంటే వాడు చూసుకుంటేనే పోతుండు కానీ దగ్గరికి వస్తలేడు. ఇక వాళ్ళకు మీరు ఇట్లా వేసుకొచ్చుకున్నారన్న కోపమే ఉంది వదినే. వాడు కూడా ఇంత ఏం గతి అన్న కూడా కొంచెం నేను చెప్తా, వాడు కాంప్రమైజ్ అయ్యేటట్టు చేస్తా కానీ నువ్వు అంతగానో ఏం టెన్షన్ పెట్టుకోకు, ఏమది కాకు. వానికి ఇంత 4 రూపాయలు వచ్చేటట్టు చూడు వదినే. అట్లనే చెప్తే వాడు అది అవుతాడు కావచ్చు. అక్కడ ఉన్నది వాళ్ళకు మీకు కాకపోతే చెప్పు. ఇదైనా మీకే, అదైనా మీకే, అన్నీ మీకే ఉంటాయి కదా, మీరే అర్థం చేసుకోవాలన్నీ. నేను మాట్లాడినబ్బా అన్నతోటి, మీ అన్నతో మాట్లాడుతూ అంటుండే కదా నాకు ఏ ఆస్తులు వద్దు, ఏ పైసలు వద్దు, నా కాళ్ళనేది నేను నిలబడతా, నా భార్య నాకు బరువు కాదు, నేను ఇష్టంగా తెచ్చుకున్నా అని మాట్లాడుతుండు. నేను మా తమ్మునితో మాట్లాడదాం అనుకుంటున్నా ఎదురుగా పోయి కానీ వాడు నన్ను చూస్తే ముఖం తిప్పేసుకొని పోతాడు. మరి మీ వాళ్ళకన్నా ఒక్క రోజన్నా నీ మీద పానం కొట్టుకోవద్దా చెప్పు. అయ్యో నా బిడ్డ అట్లా బిడ్డ వేనంత మాత్రాన బిడ్డ అదైనట్టేనా చెప్పు. ఎన్నటికున్నా కలవరా గట్టినే మీ వాళ్ళు చేసుడు. అయ్యో బిడ్డ పానం కొట్టుకొని ఫోన్ చేద్దామనో చూస్తామనో వాళ్ళకు ఉండాలి. వీడు అల్లుడైనాయే, వాడు ముందు అడిగేయమంటే ఎత్తాడు చెప్పు. నీ వల్లే కొంచెం తగ్గి ఉండాలి. ఏమో అబ్బాయికి రాత పాడుగానే ఇట్లా రాసిండు ఈ దేవుడు. ఇక నన్ను మా తమ్ముడుగా మాట్లాడి మా తమ్ముడు ద్వారా వద్దామని అనుకుంటే మా తమ్ముడు కూడా ముఖం జాలేసుకొని పోబట్టే ఇలా సాయంత్రం ఇట్లా వెళ్ళిపోతాడు. ఇట్లా చేసి వానితో నేనే మాట్లాడతాను. కాదు వదిలే, వానికి ఎవరు ఉన్నారు చెప్పు. వాడు ఒక్కడి ఏది తెలుతుందా చెప్పు. మళ్ళీ వాడిని ఒప్పించి మీ వాళ్ళకి దగ్గర చేసుకోవాలనే. రేపు ఎవరో ఒకరు ఉడితే ఎవరదవుతారు చెప్పు. పురుడుకో పుట్టెంటికలో మీ వాళ్ళు చేసినట్టు ఉంటుందా. వాడు ఇప్పుడు నువ్వు పొట్టతోటి ఉన్న కాంచి ఇప్పుడు డెలివరీ రాక వాడ పెట్టబట్టే ఒక్కడి ఏది ఎంతగానో అదైతే చెప్పు. దానికా కాళ్ళ నొప్పులని అదేం చేయదు. నువ్వా ఇట్లనే ఉంటివి. అదే ఎంతైనా మీ అవ్వగారు చేసినట్టు ఉంటుందా వీళ్ళు చేసినా కానీ. మెల్లా వాడిని నచ్చేసి మీ వాళ్ళని నచ్చేవి వదిలే. వాళ్ళకు దగ్గర చేసి నువ్వే ఒప్పి అన్నిటికీ. సరే మా తమ్ముడు ఇలా వస్తాడు కదా, ఇట్లా వేసి ఇలా మా తమ్మునికి అడ్డం తిరిగినా అని కాళ్ళ మీద పడైనా సరే నేను మా తమ్మునితో మాటలు కలుపుకుంటా. వదిన గట్ల వేయి, నీ సంసారం నిలబడుతుంది. సరే అబ్బా, నువ్వు వండుకోసేపు నేను బట్టలు విండిస్తా. సరే పాపని నేను చూసుకుంటుంది మెల్లగా మరి. అబ్బా ఇటు చేసి మా వదినైతే నా దారిలో పడ్డది, ఆమెకైతే మైండ్లో పడ్డది. ఇంత ఎట్లా ఇంత ఆస్తి వచ్చింది అనుకో, నీకు కట్నం ఇచ్చినా కానీ నాకు ఇంత అయితే వస్తుంది. మెల్లగా ఏమైనా నాన్న పెట్టిన నా దారిలో పడ్డది. అమ్మ దేవుడా.
డాక్టర్ ఏం చెప్పి ఇష్టం కదా ఒక్కలు అరిమినాయట పనులు బాగా వేయకు పెడుతుందండి బట్టలు మౌనిక మౌనిక ఎందుకు పెడుతున్నాయి బట్టలు బుజ్జి ఇంకా వదిన బట్టలు పెడుతూ నువ్వేం చేస్తానవే పిండు లే అరే మౌనిక పిండకు అసలే సాతగా దానివే నువ్వు మౌనిక ఇవేం చేస్తున్నావు చెప్పు నువ్వు అమ్మకి చెప్పు చెల్లె చెప్పోనా పాపం అక్కకు బాగా తలకే మొత్తందట బావ ఇప్పటిదాకా జన్మం పెట్టి పండుకోబెట్టిన సపరేట్గా పండుకో అక్క నేనే చెప్తాను ఇప్పుడు నేను వచ్చినాక చేయపోదునా ఏమైతే తీయత్తమ్మ చిన్న పనేనా ఏం చెప్తున్నావే నువ్వు ఏమన్నా వేసుకో నువ్వు మంచిగా వండపోయినవే ఎందుకు చెప్తున్నావు వాడు చూడాలానా వాడు చూసి నన్ను తిట్టాలానా నేను అట్లా చేయలే అత్తమ్మ అక్కకు నిజంగానే తలకే నొత్తుంది అన్నాకనే నేను చేసిన అమ్మో గట్ల కాదే నిన్ను మెచ్చుకోవాలని నా పెండం బంగారం మా అవ్వ మంచిది కాదు అనల్లాని మా అవ్వ ఉండంగా మా చెల్లి ఉండంగా నా పెండం బట్టలు పెడుతుంది బోలు దోముతుంది నా పెండం బంగారం నా పెండం శిల్కాంచోడు పెన్నాన్ని తెచ్చుకున్నా అన్నాడు మురవాళ్ళనా నేను ఎప్పుడు అట్లా అనుకోను అత్తమ్మ నా గుణమే చూడాలని నేను అనుకోను ఎందుకు అత్తమ్మ నన్ను ఇంత ఇబ్బందితో మాట్లాడుతాను నన్ను కూడా ఒక ఆడపిల్లలాగా అనుకోవచ్చు కదా నేను ఆడపిల్లనే కదా నీకు ఒక బిడ్డ లాంటిదనే కదా అబ్బో నేను ఇబ్బంది పెడుతున్నా నిన్ను నేనేమన్నా రాక్షసత్వం నీవు పెడుతున్నా అత్తమ్మ నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావే నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు నాకు ఏ రోగం నొప్పి లేదు ఇవారకు నువ్వు వచ్చిన కాంచి నాకు లేని రోగాలు లేపుతున్నాయి ఎవరో చెప్పుకోవాలి నా బాధ ఏదో పోలి రాక వచ్చినందుకు దాన్ని కూడా మధ్యలో వేసుకోవాడుతుంది అది బుక్కెడు ఉన్న రోజులు 2-3 రోజులు దిగిపోతుంది పని చేసినందుకు వచ్చినది మనకు దానికి ఏ పని చెప్పకు చెప్తలేను అత్తమ్మ నేనే చేసుకుంటున్నా ఈ శేషుడు మునిగిపోను నీ పనికి అగ్గిదాలుగా నా పని దాపరమైన నువ్వు అత్తన్న బావా పో పిలుతాడు పో అవ్వా కొంచెం పో పిలుతాడు పో నేను చేసుకుంటా పో ఇక విసికి చంపాల దీన్ని చంపిన పాపం లేదు దీన్ని సడుతోని అదే విడుతుంది నాకేం కర్మ పట్టి ఏమన్నావే ఏందిరా నువ్వు ఓటి నేనోటి కాదు మా ఫోన్ ఏం చెప్పి నీకు పైన మంచిగా వేసుకో అని చెప్పిన ఏది మంచిగా వంట బట్టలు వినబట్టే పోదాం బట్టే అరే నేను అద్దన్నరా నువ్వు కూసో వదిలే నేను చేస్తా అన్నా నన్నే ఆగబట్టిందిరా ఆమె అస్సలకి పోబాయ్ నేను చేస్తా అన్నా నేను పోతే నేనే పండుకోమన్న బావ తలకే నొత్తుంది అన్నాక అక్కనేమంటాను వాడు చూడు ఇప్పుడు ఎట్లా అంటుండు నేను చేయమని అన్నా వదిలే నేను చేస్తా అని అనలేదు ఆయనకు ఏ విధంగా అంతే తీయక్క ఇక మీ ఇద్దరు పోతున్నా నేను చేస్తా కానీ మౌనిక నువ్వు పడుకో పోయి లోపలికి పో ఏమన్నా వేసుకోరే మీరు వాళ్ళే ఉన్నారు ఏమనుకోకక్కడే చెప్తుంది సరే తీవే పని చేయించిందని చేయించినావు మేము పోయినాక చేపిస్తేమని అచ్చమొప్పి చేపిస్తావు పని అరే మీరు ఇప్పుడంతా గిద్ద తొందరగా అయిపోతుంది నాకే తెలుసు ఆడ ఏం స్కానింగ్ రాసిండు ఎక్స్రేలు రాసిండు అని నేను అనుకుంటే మీకు ఫోన్ చేస్తే మీకు కలుగుతారు రేపు ఏ పిండి తాగినప్పుడు పిండి ఎంత తీయాలి నేను చక్కగా దాకా అవుతుంది అని కంచెం వాడేయాలి అది పని చేయంగా ఇక రోజుకి ఇట్లా చెప్తుంది కావచ్చు నా పిల్లమని ఆడనుకుంటాడు ఏ మరి మన దిక్కు మరిగిందే ఎట్లే మరిగాదు మా చెప్తే తీయానికి దాని బోంద వారికి అమ్మ కట్నం గురించి వెళ్ళేసి అమ్మ కట్నం గురించి వెళ్ళా వాళ్ళని పుల్ల పెట్టింది నేను సరే వెళ్ళ ఇక ఆళ్ళలో నొప్పించి మీ దాని దగ్గర వేసింది ఆస్తి పట్టుకొస్తా అన్నది ఇలా తమ్ముడిని కలిసి ఇలా మాట్లాడుతా అన్నది మరి చూడాలి ఏం చెప్తారు
ఇది చేసి మనకు కట్నం వచ్చి అదైతే అయిపోయి ఇంత నాకింత పైసలు వస్తాయి అమ్మ. అంతే. మరి నాకు 1,00,000 2,00,000 నాకు ఇవ్వాలి. అదేనేలే ఫస్ట్ ఇదే మరి అని చెప్తుంది. నేను అనుకుంటా బిడ్డ నా మనవరాలు పేరు వినయ్యరా. మా అమ్మ మంచిది. నేను ఎంత చిన్నదాని పేరు నువ్వు అసలు బాధపడదు. సరేనే అమ్మ, నేను కూడా అందుకే మెల్ల పూల విగ్రహాలు చిట్టవేదే వదిననే చూసుకుంటా అన్నదే. మంచిగా నేను దర్జాగా అన్న పండబెట్టవచ్చు మరి ఇంట్లో అయితే. కానీ అమ్మ మొన్న ఇన్నేమో నాటకం చేతి మంచిని అన్నం ఒకటి ఎట్లా మేనేజ్ చేసినవి అసలు? గానొప్పాయే దాంతో కాలు పట్టించుకుందామని కాళ్ళు వస్తాం అన్నా కానీ పొద్దుగాల కొంచెం కొంచెం నొక్కుతుంది కాలు. అవి బట్టలు విండగానే అని కంట పడ్డాయి. ఇప్పుడు ఆ బట్టలు దాంతోనే విండిత్తు కానీ ఆడు బయటకు పోయేటట్లేడు. ఇవి నేను జాడిచ్చేస్తా, నువ్వు వాడుకో. సరేనే అమ్మ. అన్నం ఏం తినలేదే. అరే నాని నాని బుక్కడి తిందుతారా? అన్నం తినిపోదుతా. ఏం కూర చేసేదే? పప్పుచారు చేసిండే అమ్మ. అన్నం వీటికి అన్నం పెట్టు. ఆడ పొద్దుగాడుతుంది ఏం తినలే. సరేనే అమ్మ. నీకు ఆ బట్ట జాడిచ్చా. సరే. ఓ నా బంగారు కొడుకు 10 మంది బట్టలు వింటుందట పిల్లం. పో నువ్వు లోపలికి పో, నువ్వు లోపలికి పో అన్నాడు. ఒక్క 2-3 బట్టలకే కట్టం అవుతుంది. ఒక్కొక్క కోడలి 10 మంది బట్టలు విండి జాడిస్తాయి. ఇక నా కోడలు ఉందా ఒక 10 మంత్రాలు. ఈ పని నేను చేసినో చేయలేదు వెనకడుతుంది. నేను 10 మంది బట్టలు విడిన, 10 మందికి అండి పెట్టిన. గిట్ల చేస్తేనే సంసారం అయిందా? పానం కావాలి కాబట్టి పొద్దుగాడుస్తుంది ఏం తినపోతే పోయి తింటా. తిన్నాక కొడిచే బండుకుంటే ఎంత తలకాయ పోతుంది. నేనే చెప్పిన బావా పండుకోమని, నేనే చెప్తా అని చెప్పి. నేను ఎంత చెప్తే నాకు అంత అలక ఉంటుంది. నేను చెప్తాను కదా, నువ్వు అంత సీరియస్ ఎందుకైతే నువ్వు అక్క మీద నీ మీద అయితే నీకు ఇంత మంచి చెప్పిన చెప్పు. మన మేడం దగ్గరికి పోతే మేడం ఏమన్నా చెప్పు హాస్పిటల్లో టెస్ట్ తీసుకోమని చెప్పింది. నీ ఇష్టం. అలా అట్లనే అంటారు. ఇట్లా అమ్మాయి లెక్క కలుగుతున్నావు ఏం బావంతా? అమ్మాయి లెక్క కాదు, నిన్ను తీసుకొచ్చుకున్నా నేను ఇవాళ కాదని. ఎంత మంచి చూసుకున్నావు కూడా నువ్వు అట్లా ఏ పడుతుంది. అవును కానీ ఈ ముచ్చట పక్కన పెట్టి అత్తమ్మకి ఏమన్నారు? ఏమన్నారు? ఈ ఏజ్ మీద పడ్డాయి కదా, బొక్కలు అరిగినాయి, మెల్ల పని బాగా చేసుకోవద్దు, ఇంటికన్నా రెస్ట్ తీసుకో మెల్లగాని అన్నారు. చూసినవా మరి అత్తమ్మకి అట్లా ఇప్పుడు ఎవరు చెప్తారు చెప్పు, నేను కాకుంటే? వచ్చింది అసలే అదే కదా, దానికి పనుకోవాలంటే నువ్వు ఏ పడుతుంది. ఏ ఆపు బావా, నువ్వు భలే మాట్లాడుతున్నావు. అక్కకు వాళ్ళ ఇంటికాడ చేసే రెక్కలు పోతున్నాయి. అవ్వగారింటికి వచ్చి 2 రోజులు హాయిపాయిగా ఉందామని వస్తారు ఆడపిల్లలు. ఈడికి వచ్చి పని చేయించుకుంటారు చెప్పు. ఆడ ఎంతమంది కని చేయాలి? వాళ్ళ అత్త మామ మరుదులు, వాళ్ళ ఆడబిడ్డలు, వాళ్ళ ఆరన్లు అందరు కలిసి ఉంటే వేరు. ఆమె ఒక్కదే చేస్తుంది. అక్కడ గుణం నీకు తెలిసేనాయి అక్కడ పరిస్థితులన్నీ. మరి ఏం చేద్దాం చెప్పు. అమ్మనే గట్లనే, నువ్వేమో గిట్లనే. ఏం కాదు బాబా, నువ్వు బాగా టెన్షన్ తీసుకుంటున్నావు. కానీ సరే కానీ నేను ఒక ముచ్చట చెప్పన్నా, ఏమనకు. నువ్వు ఏంది అంతగా ముచ్చట? ఏం ఎట్లా చెప్పాను నాకేం అర్థమైతలేదు. చెప్పుగా, నేనేమంటున్నాను. మనం మా అమ్మలతో మాట్లాడదాం బావా. మాట్లాడదామే, నేను ఏమంటున్నా. వాళ్ళు ఇచ్చి వాళ్ళు రాని నేను అద్దంటున్నా. నీకు మొన్ననే చెప్పిన, నువ్వు ఏం చెప్పినా హాస్పిటల్కి పోగా ఎదురుగా వచ్చింది. మామ వచ్చి మాట్లాడితే అద్దంటనా, అత్త వచ్చి మాట్లాడితే అద్దంటనా, మీ తమ్ముడు ఉన్నాడు ఆడ వచ్చి బాబాని మాట్లాడితే అద్దంటనా, అక్క వచ్చి మాట్లాడే అద్దంటనా? నేను కాదు బావా, నేను ఆడపిల్లను. సరే చెయ్యని తప్పే చేసిన, నలుగుట్లే పెళ్ళి చేసుకోవాలి. ఇట్లా అచ్చుడు కరెక్ట్ కాదవచ్చు, వాళ్ళు కోపంగా ఉండరావచ్చు. మనమే పోయి మాట్లాడదాం బావా. మనం ఏమని పోదని చెప్పు. నేను పోవన్నా అలాగే మామ అత్త బామ్మారిది. నువ్వేమో ఇట్లా అంటున్నావు, వాళ్ళేమో కోపం మీద ఉన్నారు. కోపం మీద ఉన్నారు అంటున్నావు చెప్పు. ఫస్ట్ ఏమని చెప్పినా ఒప్పుకున్నారా పెళ్ళికి? మరి వాళ్ళు ఒప్పుకోలేదు కానీ బావా, ఇప్పుడు రేపటి రోజు నేను డెలివరీ అయిందనుకో, నాకు అమ్మ పక్కన ఉంటేనే బాగుంటుంది బావా. రేపు పాపకో బాబుకో అమ్మమ్మ ఉండాలి. రేపటి పరిస్థితి నేను డెలివరీ అయినాక నాతోటి అమ్మ ఉండాలి.
మీ అమ్మ చేస్తే బాగోదు బావా, అమ్మ అర్థం చెయ్యరా? చేసుకో. చేస్తుంది కదా. అట్లా చేయరాదు బావా, ఎవరి తల్లులు వాళ్ళకి చెప్తేనే మంచిగా ఉంటుంది. అత్త వచ్చి కోడలకు చెయ్యదు బావా, చేసినా కానీ అంత పేరుండదు, అర్థం చేసుకో. ఇప్పుడు నీ పోనే వాళ్ళ కాళ్ళ కాడికి పోయినట్టు అయితే నీ పోతే. నువ్వు అట్లా అనకు బావా, అర్థం చేసుకో. ఇప్పుడు పిల్లనో పిల్లగాడో పుట్టిండనుకో, ఇంత కట్నం అని అడగచ్చు బావా. ఈ పైసలు ముచ్చట్నే నీ అర్థం అంటుందా? పైసల కోసం వాళ్ళ కాడికి పోయినట్టు అయిపో. నేను కష్టపడి సంపాదిస్తా కదా, ఉన్న కాడికి తిందాం, ఉన్నదంటే ఎలా చేసుకుందాం. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పైసలు గీసలు అవసరమా? పైసల కోసం చేసుకున్నాడు నేను ఇప్పుడు నేను. సరే పైసలు అడుగుకున్నా మంచిదే, కనీసం వాళ్ళతో మాట్లాడదాం. నేను పోను, నీకు బుద్ధి ఉంటే నిన్ను పంపియనే. వాళ్ళు రాని, వాళ్ళు వచ్చింది మాట్లాడే, నీవు బాగా మాట్లాడుతున్నావు, మీ అమ్మగారికి బాగా ఎన్కేసుకొస్తున్నావు. నేనేం ఏం కేసు కత్తలేదు బావా, నా పరిస్థితిని చూసి అర్థం చేసుకో అంటన్నా. ఇవాళ సాయంత్రం మా తమ్ముడు పోతాడు ఇంటి ముందటికి వెళ్ళి, ఆగబట్టి మాట్లాడతా బావా. మాట్లాడు, వాళ్ళు రమ్మను, వాళ్ళు రాని, నేను అర్థట్లేను. మేము అవ్వగారి దగ్గరకు పోదామట అంటుంది. ఎక్కడ ఉందా ముచ్చట? నా కోసం బావా ఇవన్నీ చేసినావు, నువ్వు ఇప్పుడు ఇదొక్కటి చేయలేవా? కలిసి ఉంటేనే కదా అందరం మంచిగా ఉంటాం. లేని తోటి టెన్షన్ నాకు మళ్ళా. ఈ ఒక్కసారి అర్థం చేసుకో బావా. సరే మనం మాట్లాడినాక కూడా వాళ్ళు మనని కాదన్నారు అనుకో, నేను వాళ్ళ ఇంటి మొక్కను అసలు కన్నెత్తి కూడా చూడను బావా. నేను ఇంకోసారి అలా ముచ్చట కూడా తీయను, అర్థం చేసుకో బావా. నేను ఏమన్నా చేసినాం వాళ్ళని అర్థాన్ని వచ్చినాం కావచ్చు, అది మనకి తప్పే. కానీ ఈ జనాలకు ఎట్లా చెప్తారు చెప్పు వాళ్ళు? ఇటు నేను ఆడు ఈడు మా బామ్మరిది కాట, నన్ను పట్టుకుని ఆడు ఈడే మందిలో చెప్పబట్టి మందిలో మాట్లాడబట్టి కదేనా? ఆడేదో కోపంలో ఉన్నాడు, నేను మాట్లాడతా బావా, నేను చెప్తే వింటాడు. నేను బాధపడుతున్నా, అమ్మ నాన్న లేరని బాధపడుతున్నా అంటే ఇంకా వాడు నాకంటే ఎక్కువ బాధపడతాడు. అప్పుడు మనం అంతా కలిసి ఉంటాం, వాడు పోయి మా అమ్మకు మా బాపుకి చెప్తాడు బావా, అర్థం చేసుకో. ఇప్పుడు ఏమంటావు? మీ తమ్ముడు వస్తే అంతా మాట్లాడుతావు అంతే కదా? ఇంటికి కూడా రమ్మంటావు కొంచెం. రమ్మను, నీ కాదంటే నేను మన ఇంటికి వస్తే వాళ్ళు మాట్లాడితే చెప్తే నీ కాదంటే అలా వచ్చి అల్లుడు బిడ్డ నాకు ఇష్టం సంగతిగా గిట్ల గిట్లా అంటే మనం పోదాం, మన ఇచ్చి మనం పోదాం అంటే ఏంది చెప్పు? ఒక్కసారి ఆలోచించు బావా. సరేనే, నీ సంతోషం కోసం ఒప్పుకుంటున్నా. నేనైతే వాళ్ళ ఇంటికి రాను, వాళ్ళ అత్తనైతే నేను కాదన్న. మీ తమ్ముడే రాని, మీ బాపే రాని, అమ్మే రాని, వాళ్ళు రాని, వాళ్ళను నీకన్నా ఎక్కువ చూసుకుంటా. సరేనా? వాళ్ళు వచ్చినా కానీ నేను ఏమన్నా మంచిగా చూసుకుంటా. సరే బాబా, ఈ మాట అన్నావు కదా, ఇప్పుడు మంచిగా అనిపిస్తా. హ్యాపీ కదా? కాదు కానీ మరి మాట్లాడిన తర్వాత అయితే వాళ్ళ ఇంటికి రారే అల్లుడు అంటే రావా? వాళ్ళు మన ఇంటికి వచ్చి అమ్మ నాతో నీతో నాతో మాట్లాడినాక పోదాం, దాంతే ఉంది. నేను ఏం చెప్పినా వాళ్ళు వచ్చినాక మనం పోదాం అని చెప్పిన, కానీ నా ఇచ్చి నేను రానని చెప్పిన. సరే, నీకు సంతోషం కదా? సరే. మళ్ళీ ఇంకో ముచ్చట చెప్తున్నా, వాళ్ళ దగ్గరికి పైసలు అడుడు అదాడు, నాకైతే అద్దు చెప్తున్నా, ముందే చెప్తున్నా. కాదు బావా, ఇప్పుడు మంచి మాట కొద్దికి ఇస్తా అంటే ఇయ్యని, నేను అడగను, నీ మాట వింటా. నువ్వు మాట్లాడమంటేనే మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వేం చెప్తే నేను అది వింటా. వాళ్ళు నా బిడ్డకు ఇట్లా ఆపద ఉంది కదా, మరి నేను చూసుకునే టైం కదా అని చూసుకొని బావా, నువ్వెందుకు అద్దంటావు? నన్ను కనలేదా వాళ్ళు చెప్పు? ఇప్పుడు నేను చచ్చిపోయినా అనుకుంటారా? ఏకా మాటలు మాట్లాడకు. సరే, ఎందుకంటే ఏం చెప్పన్నా, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వాళ్ళ దగ్గర పైసల కోసం పోతే ఎట్లుండే చెప్పు? వాళ్ళు ఏమనుకుంటారు, జనాలు ఏమనుకుంటారు? సరే బావా, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు వాళ్ళ కాళ్ళ కాడికి రాకు, వాళ్ళే నా బిడ్డ నా అల్లుడు అత్తే మాట్లాడు, సరేనా? సరే. అమ్మ నా కోడల, ఇప్పుడు దారికి వచ్చినావా? అది మంచిగానే చెప్తుంది కానీ నా కొడుకు పైసలు ఎందుకు వద్ద అంటాడు? ఆయనకి కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాడు బయటికి రాని. ఇంకైతే ఏది తెలియదు.